హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టాక్స్. వాషింగ్ మిషన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిన ప్రాసెస్ అండి అదే డ్రమ్ క్లీన్ చేయటం. చాలామంది ఈ డ్రమ్ క్లీనింగ్ అనేది స్కిప్ చేస్తారు. అలా అస్సలు చేయొద్దు. మంత్లీ వన్స్ లేదా 30 వాషింగ్ సైకిల్స్ అయిన తర్వాత డ్రమ్ అనేది కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. డీప్ క్లీనింగ్ విషయానికి వస్తే 3 to 4 monthsలో కంపల్సరీ డీప్ క్లీనింగ్ కూడా చేయాలి. ఇలా చేయకపోతే బ్యాక్టీరియా అనేది ఫామ్ అయిపోయి లైమ్ స్కేల్ అనేది ఫామ్ అయిపోతుంది. అలానే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. ఈ వాషింగ్ మిషన్లో ఉన్న డర్ట్ ఇదంతా కూడా తిరిగి మళ్ళీ మనం వాష్ చేసినప్పుడు ఆ క్లాత్స్కి పట్టేస్తుంది. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే మంత్లీ వన్స్ మీరు డ్రమ్ అనేది క్లీన్ చేసుకుంటూ ఉండండి. ఇదే కాకుండా మిషన్ అనేది కూడా త్వరగా పాడైపోతుంది రెగ్యులర్గా డ్రమ్ అనేది క్లీన్ చేయకపోవటం వలన. చాలామంది న్యాచురల్ వేలో బేకింగ్ సోడా అలానే వెనిగర్ యూస్ చేసి కూడా డ్రమ్ అనేది క్లీన్ చేస్తారు. అలా చేసినా సరే 2 to 3 monthsకి ఒకసారి మాత్రం కంపల్సరీ మనకి ఈ డ్రమ్ క్లీనర్స్ అనేవి సెపరేట్గా బయట దొరుకుతాయి. షాప్స్లో కానీ ఆన్లైన్లో కానీ దొరుకుతాయి. వాటితో క్లీన్ చేయటం వలన ఇంకా చాలా ప్రాపర్గా క్లీన్ అవుతుంది. సో ఈ డ్రమ్ క్లీన్ చేయటం అనేది మిషన్ అనేది క్లీన్ చేసుకోవటం అనేది మాత్రం మిస్ చేయకుండా రెగ్యులర్గా ఫాలో అయితే మిషన్ లైఫ్ అనేది ఎక్కువ కాలం ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.